ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించడం అనేది చాలా గొప్ప భాగ్యం అది. దీనిని అనుభవించడము, లేదంటే ఆ గొప్ప భాగ్యాన్ని మరి మనం అనుభవించడానికి దేవుడు కూడా అనుమతిస్తాడు. చాలామందికి సువార్త అందే ఉంటుంది, చాలామంది సువార్త వినే ఉంటారు. కానీ వారి చెవులు మందముగా ఉండడం వలన వారి హృదయమునకు దేవుని మాటలు అనేవి అర్థం కాక వారు దేవుణ్ణి మరి ఇతరులకు లేదంటే ఎవరికో ఆపాదించేవారుగా ఉంటున్నారు. కానీ యేసుక్రీస్తు అనేవాడు ప్రతి ఒక్కరికి కూడా సొంత రక్షకుడిగా ఉన్నాడు అనే సత్యాన్ని చాలామంది అంగీకరించలేదు. అయితే యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఏం కలుగుతుంది అని అడిగితే కనుక, యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తే నీ ప్రాణమునకు నెమ్మది కలుగుతుంది, నీ ప్రాణమునకు సంతోషము సమాధానము దొరుకుతుంది. నీవు ఎవరు అనే దానికి జవాబు దొరుకుతుంది. కాబట్టి క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించు ప్రతి ఒక్కరికి కూడా దేవుని రాజ్యమును స్వతంత్రించుకునే ఆ అర్హత, అధికారము దేవుడిచ్చి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.